వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ ఆర్కే. పులివెందుల ఇది వైఎస్ఆర్ ఫ్యామిలీకి పెట్టని కోట, కంచు కోట. ఆ కోట తాజాగా జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కుప్పకూలిపోయింది. అది మనందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్న టీడీపీ దౌర్జన్యం చేసిందని, ఇదే మా ఓటమికి కారణమే అని, తమ వాళ్ల చేత ఓట్లు వేయకుండా చేసిందని వైసీపీ నేతలు ఎన్నో చెప్పొచ్చు. అందులో నిజం కూడా ఎంతో కొంత ఉండొచ్చు. కానీ వైసీపీ పులివెందులలో అసలు వైసీపీ పార్టీకి ఏమైంది? అసలు ఏం కనపడుతోంది? పులివెందుల ఏం జరగబోతోంది? ఎందుకు ముందే చేతులు ఎత్తేసింది? ఎందుకు బేలగా ఉండిపోయింది? ఎందుకు చతికిలబడింది? ఇవే అసలైన ప్రశ్నలు. ఒకప్పుడు పులివెందులంటే ఏ పార్టీ కూడా కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు కన్నెత్తి చూడడం కాదు, ఇప్పుడు పులివెందుల్లో ఆ పార్టీ జెండాలు కూడా ఎగురుతున్నాయి. ఇది అధినాయకత్వంలో కొంత ఆందోళన. ఏపీలో అసలు 11 సీట్లకే పరిమితమైంది. 2024 ఎన్నికల ఫలితాలను చూసినా ఇంత ఆందోళన రాలేదు. ఇది అప్పుడు 11 సీట్లకే పరిమితమైన ఆందోళన పడల. కానీ పులివెందుల్లోనే ఈ ఫలితం ఏంటి? ప్రతిపక్ష స్థానం దక్కకపోయినా ఇంత బాధ కలగలేదేమో. కానీ కంచుకోట లాంటి పులివెందుల్లో ఆ ఓటమి వైసీపీ అధినాయకత్వంలో కలవరం చెలరేగింది అనడంలో అసలు వేరే డౌటే లేదు. అవును, అధినాయకుడు జగన్ ఇంటి ముందుటే ఓటమి వరిస్తే ఇక ఏపీలో పార్టీ సంగతి ఏంటి అనే ప్రశ్నలున్నాయి. ఈ కారణంతోనే పులివెందుల విషయంలో వైసీపీ హైకమాండ్ ఎక్కడా లేని చింత కనపడుతుంది. దాంట్లో అసలు జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు? దీని వెనక కారణాలేంది? 3 తరాలుగా వైసీపీ కుటుంబానికి వెన్నంటి నిలిచిన నాయకులు ఇప్పుడు పులివెందుల్లో ఉన్నారు. ఇప్పుడు వారు మౌనంగా ఉంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు రాజకీయాలను, పార్టీని దాదాపుగా పక్కన పెట్టేసినట్లే అనేటువంటిది మొన్న సీన్ చూస్తే తెలుస్తోంది. మా నాయకుడు, మా పార్టీ అన్న కసి, పట్టుదల ఇంతకుముందు ఉండేది. మా నాయకుడు, మా పార్టీ, మా గెలుపు, ఇలాంటివి ఉండేది. కానీ ఇప్పుడు అలాంటిది ఏది కనపడట్లా. ఇది తాజాగా జరిగిన పులివెందుల ఎన్నికల్లో ఇది అధికార పక్షానికి చెందిన నాయకులు వేరే చోట నుంచి జనాలను తెప్పిస్తున్నా కానీ, ఈ ఆరోపణలు వస్తున్నా కానీ లోకల్ లీడర్స్ అయితే సైలెంట్గా ఉండిపోయారు. ఇప్పుడు మేలుకున్నట్లుంది జగన్. అందుకే డైరెక్ట్గా ఎంట్రీ ఇచ్చి అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్లు చేస్తున్నారట, వాళ్ళతో టచ్లోకి ఉండేదానికి ప్రయత్నిస్తున్నారట. జగన్ చాలా కాలం తర్వాత తమ ప్రాంత నాయకులతో డైరెక్ట్ కాంటాక్ట్లోకి వచ్చారట. అసలు ఏం జరిగింది అని ఆరా తీస్తే పులివెందులో ఇతర ప్రాంతాల వారు వచ్చి ఓటింగ్లో పాల్గొంటే కనీసం ప్రతిఘటించే ప్రయత్నం కూడా మీరు ఎందుకు చేయలేకపోయారనేది ఆయన వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. మన ప్రాంతంలో మనం ముందుండాల్సిన చోట కనీసం మీరు నోరు కూడా ఎత్తలేదు అంటూ సందేహాలు వెలుబుచ్చారు. అలా అయితే ఎలా అని కూడా వాళ్ళని సూటిగా ప్రశ్నించారు. అయితే జగన్ ముందు తమ బాధలు, సమస్యలను ఆ నాయకులు, స్థానికంగా ఉన్నవారు తెచ్చే ప్రయత్నం చేశారు. తాము అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నాం, తమను ఎవరూ పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళ బాధ. ఇప్పుడు ఏం చేయలేని నిస్సహాయంతో ఉన్నామని కూడా వాళ్ళు చెప్తున్నారట. కానీ నిజం చెప్పాలంటే వైసీపీ మీద అభిమానంతో, వైఎస్ఆర్ కుటుంబం మీద ప్రేమతో చాలామంది ఆర్థికంగా చితికిపోయినా కానీ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనేవాళ్ళు. చాలా ఇబ్బందులు పడి ఉన్నా కానీ జెండా ఎత్తేవాళ్ళు. అయితే వారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కాంట్రాక్టులు కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎంతో ముందే వీళ్ళు డబ్బు పెట్టి తర్వాత బిల్లులు వస్తాయని వెయిట్ చేశారు. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇప్పించలేకపోయారు. వైసీపీ పెద్దల మీద ఈ విషయంలో చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎదురు తిరిగి ఏమన్నా చేస్తే తమకు రావాల్సినటువంటి బకాయిలు, బిల్లులు ఎక్కడ స్టాప్ అయిపోతాయని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్నారట. ప్రభుత్వం దిగిపోయింది, కూటమి అధికారంలోకి వచ్చింది, మా బిల్లులు క్లియర్ చేయాలని ఈరోజు కూటమి నాయకులను వారు బతిమాలే పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్లకు ఎన్నికల్లో ఎదురు నిలిస్తే ఖచ్చితంగా ఆ బిల్లులు ఆగిపోతాయి. ఇది మా బాధ అంటున్నారట. 5 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉన్న పార్టీ వారిని, తమ సొంత ఊరు వారిని సైతం పట్టించుకోవడం వల్లే ఈ రకమైన పరిస్థితి వచ్చింది అనేటటువంటిది వాళ్ళ నుంచి వెలువడుతున్న అభిప్రాయం. అందుకే వాళ్ళలో ఈ నిరాశ, నిస్పృహలు, ఉదాసీనతలు ఇవన్నీ కూడా ఉన్నాయంటున్నారు. మరి పార్టీ నాయకులకి అండగా నిలవాల్సినటువంటి జగన్ గారు ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ బిల్లులు క్లియర్ చేయలేదు. మరి ఇప్పుడు క్లియర్ చేస్తారంటే ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే అధికారం కోల్పోయారు. వాళ్ళకి ఎదురు తిరిగారంటే, కూటమికి ఎదురు తిరిగితే వీళ్ళకి బిల్లులు అనేవి నిలిచిపోతాయి. రేపటి ఎన్నికల్లో లోపు వీళ్ళకి సంబంధించినటువంటి కష్ట నష్టాలు ఇవన్నీ మొత్తానికి క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ అధినేత జగన్పై ఉంది. మొత్తానికి పులివెందుల జెడ్పీటీసీ ఓటమి తర్వాత అయినా అధినేత జగన్కి వాస్తవాలు తెలిసాయి. అందుకే ఇప్పుడు మళ్ళీ పులివెందుల ప్రజలకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఈ ఫోన్లు, కాంటాక్ట్లు అంటూ కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.